నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనం ఈ వీడియోలో ఒక వ్యక్తికి ఆపరేషన్లు జరిగే సమయాన్ని ఎలా గుర్తించడం, అదేవిధంగా రోగాల వలన ఆపరేషన్ జరుగుతుందా, ప్రమాదాల వలన ఆపరేషన్ జరుగుతుందా అని తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని వీడియోలో మనం చూద్దాం. రోగాల వలన ఆపరేషన్లు అంటే 8వ స్థానాధిపతికి 12వ స్థానాధిపతితో 6వ స్థానాధిపతికి 12వ స్థానాధిపతితో సంబంధం ఉంటే రోగాల వలన ఆపరేషన్ జరుగుతుంది హాస్పిటల్లో అని చెప్పచ్చు. ఇంకా 8వ స్థానం కూడా సంబంధం ఏర్పడితే మరీ మంచిది. అలాగే 8వ స్థానాధిపతికి 6వ స్థానాధిపతితో 12వ స్థానాధిపతితో సంబంధం ఏర్పడితే ప్రమాదాల వలన ఆపరేషన్ జరగచ్చు అని చెప్పచ్చు. ఇక్కడ మనము అనారోగ్యం వలన ఆపరేషన్ జరిగే ఒక జాతకాన్ని గమనిద్దాం. ఈ ఆపరేషన్ జరిగే సమయాన్ని మనము ఆ జాతకుని యొక్క సంతానం ఉంటుందే, ఆ సంతానం యొక్క ద్వాదశాంశ చక్రం ద్వారా మనం కనుక్కోవచ్చు. ద్వాదశాంశ వర్గ చక్రం అనేది మనకు కొన్ని విషయాలు చెప్తుంది. తల్లిదండ్రుల గురించి చెప్పేదే కదా అది. ద్వాదశాంశ వర్గ చక్రంలో మనకు ద్వాదశాంశ వర్గ చక్రంలో లగ్నం నుండి 2 కానీ 7 కానీ 8వ స్థానాధిపతి దశ అంతర్దశలు వాళ్ళ కుమారునికి జరిగేటప్పుడు ఆ సమయంలో తండ్రికి ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు శాస్త్రంలో. ఇది మీరు కావాలంటే మన వీడియోలో కూడా ఉంది, మన యూట్యూబ్లో మాతా ఆస్ట్రాలజీలో మీరు చూడొచ్చు ద్వాదశాంశ వర్గ చక్రం. ఇక్కడ మనము ద్వాదశాంశ వర్గ చక్రంలో కూడా రూఢి అయిందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ మనము ఒక మగ వ్యక్తి జాతకం ఇచ్చాం చూడండి. ఈ జాతకుడు 4/2/1958లో జన్మించాడు. ఉదయం 8:30 అనంతపురంలో. వీరిచ్చిన డేట్, నెల, సంవత్సరం డీటెయిల్స్ ప్రకారం వీరిది కుంభలగ్నమైంది. 12వ స్థానంలో రవి, శుక్ర, బుధులు ఉన్నారు. 6వ స్థానంలో చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో 8వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. గురు, రాహువులు 9వ స్థానం తులారాశిలో ఉన్నారు. ఇది స్థిర లగ్నం కదా. స్థిర లగ్నానికి 9వ స్థానం బాధక స్థానం కదా. బాధక స్థానాధిపతి బాధక స్థానంలో ఉండే గ్రహాల దశ అంతర్దశల్లో కానీ వాటి స్థితిగతుల్లో కానీ మనకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుందని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ జాతకునికి రాహు మహాదశ జరుగుతోంది. రాహు, గురువు బాధక స్థానంలో ఉన్నాడు. గురువు ఫలితాలు, రాహు ఫలితాలు రెండు ఒకటే. అంటే రాహువే గురువు ఫలితాలు కూడా ఇస్తాడు, లేదా గురువు రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురువు కూడా కొంతవరకు రాహు ఫలితాలు కానీ లేదా భావం ఫలితాలు కానీ ఇవ్వచ్చు. ఏదేమైనా బాధక స్థానంలో ఉండే గ్రహాలు రెండు ఇబ్బంది పెడతాయనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ జాతకునికి రాహు మహాదశ జరుగుతోంది. ఈ రాహు ఆశ్లేష నక్షత్రానికి నైదనతార అవుతాడు చూడండి. మంచిది కాదు కదా నైదనతార. కాబట్టి ఈ దశలో కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ జాతకునికి అని చెప్పచ్చు. అయితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది మనము ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాతకును ఆల్రెడీ ఒక 10 ఏళ్ల నుండి మోకాలు నొప్పులు ఉన్నాయి. అవి తీవ్రత ఎక్కువైనాయి. ఆ తీవ్రత ఎక్కువ కావడం వలన మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకున్నాడు కదా. అయితే మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకోవడానికి ఈ జాతకుడు 10వ తారీఖు 7వ నెల 24వ సంవత్సరంలో డిసైడ్ అయినాడు. అంటే 10వ తారీఖు 7వ నెల 24వ సంవత్సరం ఉదయం 6 గంటలకు ఈ జాతకుడికి మోకాళ్ళకు ఆపరేషన్ జరిగింది. మోకాళ్ళ నొప్పులకు గాను 2 కాళ్ళకు జరిగింది. చూడండి, ఇక్కడ మోకాళ్ళ స్థానం అంటే మకరం కదా. ఎప్పుడైతే రోగస్థానాధిపతి
లేదా 8వ స్థానాధిపతి సంబంధము, లేదా ఏ భావంలో ఉంటారో, ఏ భావాన్ని చూస్తుంటారో ఆ భావానికి సంబంధించిన అవయవానికి ఆపరేషన్లు లేదా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే తల భాగాన్ని చూస్తాం. ఈ 6వ స్థానాధిపతి కానీ 8వ స్థానాధిపతి కానీ మేషరాశిని చూడడం కానీ మేషరాశిలో ఉండడం కానీ జరిగితే తలకు సంబంధించిన సమస్యల వలన ఆపరేషన్ జరగచ్చు. లేదా వృషభ రాశి అనుకుంటే ముఖానికి సంబంధించిన ఏదైనా ఆపరేషన్ జరగచ్చు. మిథున రాశి అంటే భుజాలు, మెడ, గొంతు వీటికి సంబంధించిన ఆపరేషన్లు జరగచ్చు. కర్కాటక రాశి అంటే చెస్టు లేదా ఊపిరితిత్తులు వీటికి సంబంధించిన ఆపరేషన్ జరగచ్చు. సింహరాశి అంటే గుండె లేదా నడుము, వెన్నెముక వీటికి సంబంధించిన ఆపరేషన్లు జరగచ్చు. కన్యారాశి అంటే నడుముకు సంబంధించిన ఆపరేషన్లు జరగచ్చు. తులారాశి అంటే కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్లు జరగచ్చు. వృశ్చిక రాశి అంటే మర్మావయవాల్లో ఏదన్నా ఆపరేషన్ జరగచ్చు. ధనుసు రాశి అంటే తొడలకు సంబంధించిన ఆపరేషన్ జరగచ్చు. మకర రాశి అంటే మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు జరగచ్చు. కుంభరాశి అంటే మక్కెలకు సంబంధించిన ఆపరేషన్లు జరగచ్చు. మక్కెలు అంటే మోకాళ్ళు పాదాలకు మధ్య భాగం. మీనరాశి అంటే పాదాలకు సంబంధించిన ఆపరేషన్ జరగచ్చు. ఇక్కడ వీరి జాతకంలో 6వ స్థానాధిపతి చంద్రుడు ఆశ్లేష నక్షత్రం అంటే 8వ స్థానాధిపతి నక్షత్రంలో ఉండి మకర రాశిని చూస్తున్నాడు కాబట్టి మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఇది ఆ సమయంలో గోచారం కూడా ఎలా ఉందో చూడండి. ఆ టైంలో మీకు గోచారం చార్ట్ కూడా ఇచ్చాను, గమనించండి. గోచారంలో గురువు వృషభ రాశిలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, రోహిణి నక్షత్రంలో. చంద్రుడు 6వ స్థానాధిపతి కదా. గురువు కుంభలగ్నానికి పాపి కదా, పైగా బాధక స్థానంలో ఉండే అధిపతి. ఈయన కొంత చెడే చేస్తాడు. ఈయన 9వ దృష్టితో మకర రాశిని చూస్తాడు మోకాళ్ళకు సంబంధించి. కాబట్టి ఆ టైంలో మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్ జరిగే అలానే ఒక స్థితినిచ్చినాడు. పైగా అదే సమయంలో శుక్రుడు అంటే బాధక స్థానాధిపతి, బుధుడు అష్టమాధిపతి కర్కాటక రాశిలో రోగస్థానంలో ఉండి మకర రాశిని చూస్తున్నారు చూడండి. ఇది గోచారం కదా. పైగా గోచారం ప్రకారం ఆ రోజు బుధవారము 6 నుండి 7 వరకు బుధహోర నడుస్తుంది కాబట్టి అదే సమయంలో జరిగింది. ఇంకా మనం క్లియర్గా తెలియాలంటే ఈ జాతకుని యొక్క సంతానం ఎవరైతున్నారో వారి జాతకం తీసుకుందాం. ఈ జాతకుని సంతానము డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం చూడండి. 3/11/1986 మధ్యాహ్నం 1:40 జన్మించినాడు కదిరి. ఈ జాతకుని ద్వాదశాంశ చక్రం తీసుకోవాల. ఎందుకంటే కొడుకు యొక్క ద్వాదశాంశ చక్రం తల్లిదండ్రుల గురించి తెలుపుతుంది కదా. చూడండి, ద్వాదశాంశ వర్గ చక్రంలో ఏం చెప్తారు? కొడుకు యొక్క ద్వాదశాంశ వర్గ చక్రంలో లగ్నం నుండి 2, 7, 8 భావాధిపతుల దశలు కానీ అంతర్దశలు కానీ జరిగినప్పుడు తండ్రికి ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ అబ్బాయి జాతకంలో ద్వాదశాంశ వర్గ చక్రం ఇచ్చాం చూడండి. లగ్నం మీన లగ్నమైంది. ద్వితీయాధిపతి కుజుడు, సప్తమాధిపతి బుధుడు, అష్టమాధిపతి శుక్రుడు. ఆ సమయంలో అంటే 10/7/24లో ఈ జాతకునికి బుధదశ ఎండింగ్లో ఉంది. బుధదశ జరుగుతోంది అంటే సప్తమాధిపతి దశ కదా. సప్తమాధిపతి కదా బుధుడు ద్వాదశాంశ వర్గ చక్రంలో. కాబట్టి ఆ దశ జరుగుతూ ఉంది కాబట్టి తండ్రికి ఆపరేషన్ జరుగుతుంది అని నిర్ణయించబడింది. ఇలా సంతానం నుండి కూడా మనము జాతకునికి ఆపరేషన్ జరిగే సమయాన్ని మనం నిర్ధారించవచ్చు. ఈ విధంగా మనము లగ్న చార్టు, గోచార చార్టు, జాతకుని యొక్క సంతానం యొక్క ద్వాదశాంశ చార్టును తీసుకొని ఆ జాతకునికి ఎప్పుడు ఆపరేషన్ జరుగుతుంది, ఏ భాగానికి జరుగుతుంది అని మనం నిర్ణయించవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, మీ జాతక పరిశీలన కోసం కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.